వాట్ ఈజ్ ఏబయాటిక్ కాంపోనెంట్? వాట్ ఈజ్ ఏబయాటిక్ కాంపోనెంట్? నిర్జీవ అంశాలు ఇవి. ఒక ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశాలు ఇవి నాన్ లివింగ్ ఫిజికల్ కెమికల్ పార్ట్స్. నాన్ లివింగ్ ఫిజికల్ కెమికల్ పార్ట్స్, నిర్జీవులైనటువంటి భౌతిక రసాయనిక భాగాలన్నీ కూడా ఏబయాటిక్ కాంపోనెంట్స్. అవి సాయిల్ కావచ్చు, వాటర్ కావచ్చు, క్లైమేట్ కావచ్చు, సన్లైట్. సాయిల్, వాటర్, క్లైమేట్ అండ్ సన్లైట్. Why is variation among members of same species important? Why is variation among members of same species important? ఒకే జాతి చెందిన జీవుల మధ్య వైవిధ్యాల యొక్క ప్రాధాన్యత ఏమి? It helps in adaptation to changing environments and survival. It helps in adaptation to changing environments and survival. ఈ వైవిధ్యాలు ఏం చేస్తాయంటే, ఒకే జాతి జీవుల్లో వైవిధ్యాలు ఉండడం అనేది పర్యావరణానికి అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా సాధించడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా జాతులు సురక్షితంగా జీవించడానికి అదేవిధంగా పర్యావరణానికి అనుకూలంగా మార్పులు చేసుకోవడానికి జాతుల్లో వచ్చిన వైవిధ్యాలు ఉపయోగపడతాయి. What kind of species are listed in Red Data Book? What kind of species are listed in Red Data Book? Red Data Bookలో ఎలాంటి జాతులను చేర్చుతారు? Endangered, extinct, threatened species. Endangered, extinct, threatened species. ఆపదలో ఉన్న, అంతరించిపోయే, విలుప్తమైన జాతులను రెడ్ డేటా బుక్లో చేరుస్తారు.